హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము బేసిక్గా అసలు ఎలాంటి టైంలో ఇంటర్కోర్స్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ పెరుగుతుంది. సో ఇది చాలామందికి తెలియదు అనమాట. సో మెయిన్లీ వచ్చేసి అసలు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలి, సో అలా ఎప్పుడు కలిస్తే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ దీన్నే మనము ఫర్టైల్ విండో అని చెప్పి అంటాం అనమాట. సో ఇన్ కేస్ ఎవరికైతే రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయో, సో అరౌండ్ ఓవులేషన్ అండ్ దానికి ఒక 5 days ముందు అడ్వైస్ చేస్తామన్నమాట. అండ్ ఈ ఫర్టైల్ విండో వచ్చేసి ఇన్ కేస్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి 28 to 30 days అన్నప్పుడు మనకి అండం విడుదల అనేది 14 days, నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చే దాని డేట్ కంటే 14 days ముందు ఓవులేషన్ అనేది జరుగుతుంది. సో ఆ ఓవులేషన్ని ట్రాక్ చేసుకొని ఆ ఓవులేషన్ రోజు అండ్ ఒక 5 days ముందు మనము వాళ్ళకి చెప్తామన్నమాట. సో దీన్నే మనం ఫర్టైల్ విండో అని చెప్పి అంటాము. అండ్ మామూలుగా వచ్చేసి అలాంటి టైమింగ్లో ఆల్టర్నేట్ డేస్ హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడం ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది పెరుగుతుంది. అండ్ ఒక్కొక్కసారి అసలు ఒకవేళ ఈ రెగ్యులర్ సైకిల్స్ అంటే మనము ఒక 2 to 3 cycles ట్రాక్ చేసుకోవడం ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ అదే ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీరియడ్స్ లేట్గా వచ్చే వాళ్ళకి అసలు ఓవులేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలీదు. సో వాళ్ళలో మనం ఫర్టైల్ విండో ఎలా అసెస్ చేస్తాము అంటే, సో మెయిన్గా వచ్చేసి మనకి ఈ ఫర్టైల్ ఎప్పుడైతే ఓవులేషన్ జరుగుతుందో ఆ టైంలో బేసల్ బాడీ టెంపరేచర్ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. నార్మల్గా ఉండే దానికంటే కొంచెం బేసల్ బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ దాన్ని బట్టి ఓకే ఈ టైంలో ఓవులేషన్ అని చెప్పి మనం అసెస్ చేసుకోగలం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ మ్యూకస్. మామూలుగా వచ్చేసి సర్వైకల్ మ్యూకస్ చాలా డ్రైగా ఉంటుంది లేదా థిక్గా ఉంటుంది. కానీ ఓవులేషన్ టైంలో వచ్చేసి ఈ సర్వైకల్ మ్యూకస్ చాలా వైట్గా స్టిక్కీగా ఉంటుందన్నమాట. సో బేస్డ్ ఆన్ దట్ కూడా మనము ఈ ఓవులేషన్ ఇంకొక 2 to 3 daysలో జరుగుతుంది. సో అలాంటి టైంలో సర్వైకల్ మ్యూకస్ అనేది కన్సిస్టెన్సీని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో మనము ఓవులేషన్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఓవులేషన్ కిట్స్ ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. సో దట్ మనం ఆ టైమింగ్ని అనేది అసెస్ చేసుకోవచ్చు. సో ఓవులేషన్ డేని ట్రాక్ చేసుకోవడం ద్వారా, ఫర్టిలిటీ విండోని అసెస్ చేసుకోవడం ద్వారా, సో అలాంటి టైంలో ఈ హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడం ద్వారా మనం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, సో అలా ట్రై చేస్తున్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కన్సల్ట్ అవర్ సెంటర్. థ్యాంక్ యూ.